మళ్ళా 2024లో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ప్రకటించారు. స్పష్టంగా చెప్పాం, మేము 14,000 ఇస్తాం, మా ప్రధానమంత్రి గారు ఇచ్చే 6,000 కలుపుకుంటాం, మొత్తం 20,000 ఇస్తామని చెప్పాం. ఈరోజు అదే మాట మేరకు ప్రధానమంత్రి గారు ఈరోజు 9,75,00,000 మంది రైతు సోదరులకు అందించేటటువంటి ఏదైతే 20,500 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేస్తున్నారో, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 46 లక్షల మంది రైతు సోదరులకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ప్రధానమంత్రి 2,000 రూపాయలకు జోడించి 7,000 రూపాయలు వేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసుకు, రైతాంగాన్ని ఆదుకునేటటువంటి గొప్ప గుణానికి నిలువెత్తు సాక్ష్యం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా రైతును ఆదుకోవాలన్నా, రైతు బిడ్డను ఆదుకోవాలన్నా, రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకొక నాయకుడు లేడన్నది స్పష్టం.